ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్ లేకుండా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్ అంటే మెయిన్ వర్బ్ లేకుండా వాక్యాలను ఎలా నిర్మించాలో చూద్దాం. స్టెప్ నెంబర్ 3 ఇది. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, నేను ఇప్పుడు టీశాట్ ఛానల్లో ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను, నేను ఇప్పుడు టీశాట్ సిఓ గారితో ఉన్నాను, నేను ఇప్పుడు ఈ టీశాట్ టెక్నీషియన్స్తో ఉన్నాను, నేను ఇప్పుడు పిఎంతో ఉన్నాను, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, నేను ఇప్పుడు లండన్లో ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇటువంటి వాక్యాలకు మెయిన్ వర్బ్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, దీనికి మెయిన్ వర్బ్ అక్కర్లేదు, హెల్పింగ్ వర్బే కీలక పాత్ర వహిస్తుంది. ఇక్కడ నేను అంటే ఐ తీసుకుంటాం. ఐ యామ్ బిజీ నౌ, బిజీ నౌ అనేది ఎక్స్ట్రా వర్డ్స్, ఇక్కడ మెయిన్ వర్బే లేదు. అంటే ఇది స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో ఏం నేర్చుకుంటున్నారు? మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. వీఆర్ బిజీ నౌ, మేము బిజీగా ఉన్నాం. యు ఆర్ బిజీ నౌ, మీరు బిజీగా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారంటే దే ఆర్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు అంటే హీ ఈజ్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉందంటే షీ ఈజ్ బిజీ నౌ. ఇలా 4 స్టెప్స్ ద్వారా మీరు ఇంగ్లీష్లో వాక్యాలు నేర్చుకున్నారు. 3 స్టెప్స్లలో స్టెప్ నెంబర్ 1 4 ఐటమ్స్ కావాలి. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఎక్స్ట్రా వర్డ్స్. స్టెప్ నెంబర్ 2 వితౌట్ హెల్పింగ్ వర్బ్. స్టెప్ నెంబర్ 3 వితౌట్ మెయిన్ వర్బ్. సో 3 వేస్ ద్వారా మనం ఇంగ్లీష్లో వాక్యాలను నిర్మించవచ్చు అని ఈరోజు క్లాస్లో మీరు నేర్చుకున్నారు.